శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనకు ఉద్యోగ సమాచారం మనకు ఐఐఎంఆర్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే ప్రధానంగా మనకు మరి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌లో మనకు సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మాత్రం నవంబర్ 24 తేదీ వరకు ఉంది. పోస్టులు మాత్రం 5 ఉన్నాయి. ఇక్కడ మనకు ఇది ప్రధానంగా ఇక్కడ పోస్టుల సంఖ్య ఒక్కొక్క విభాగంలో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఇది ప్రధానంగా. అదేవిధంగా మనకు దీనికి వయో పరిమితి కూడా మనకు ఇచ్చారు. అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ మాత్రం సంబంధిత సబ్జెక్టులు మాస్టర్ డిగ్రీ అని ఇది మాస్టర్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్, బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయో ఇన్స్పెక్షన్, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఏండ్లు బ్యాచిలర్ డిగ్రీ లేదా నెట్ అర్హత కలిగిన 3 ఏళ్ళు బ్యాచిలర్ డిగ్రీ కానీ 2 ఏళ్ళు పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించుండాలి. ఇది వయో పరిమితి 40 ఏళ్ళు ఒక్కొక్క ఎస్ఆర్ఎఫ్కు. తర్వాత మిగతా వైపీ 1కు 45 ఏళ్ళు ఇచ్చారు. ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ లాస్ట్ డేట్ 24 తారీఖు. వాకిన్ ఇంటర్వ్యూ నవంబర్ 25న ఐసీఆర్ ఐసీఏఆర్ ఐఐఎంఆర్‌లో రాజేంద్ర నగర్ హైదరాబాద్‌లో మరి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగి అడ్రస్‌కు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. 25 తారీఖు. 24 లాస్ట్ డేట్. సెలక్షన్ ప్రాసెస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం ఉంది. పూర్తిగా మీరు వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు నాన్ టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్‌లో దుర్గాపూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాట్ టీచింగ్ గ్రూప్ ఏ, బి, సి పోస్టుల భర్తీ కూడా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది కాబట్టి మొత్తం పోస్టుల సంఖ్య 118 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు మాత్రం 1500. అర్హులైనటువంటి అభ్యర్థులు 2025 డిసెంబర్ 2లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులన్నీ మనకు ఇంకో వార్త మనకు ఉద్యోగ సమాచారం. ఢిల్లీలోని డిఆర్‌డీఓలో సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ దాంట్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది, ఆహ్వానిస్తుంది. మరి మొత్తం పోస్టుల సంఖ్య 38. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ డిసెంబర్ 10, 2025. పీహెచ్డీ ప్రవేశాలు అమేథీ రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్లో యూనివర్సిటీలో మనకు 2025-26 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం సీట్ల సంఖ్య 25 ఉంది. దరఖాస్తు ఫీజు మాత్రం 500. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30లోపు 2025 ఈ సంవత్సరం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగలరు. ఇవి ప్రధానంగా దరఖాస్తు చేసుకున్నారా మరి అంటే ఇంతవరకు మనకు పడ్డటువంటి నోటిఫికేషన్. మరి ఆ నోటిఫికేషన్ల యొక్క చివరి తేదీ ఈరోజు కాబట్టి మరి ఏవిఎన్ఎల్‌లో 133 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు పడ్డాయి. డిగ్రీ అర్హతతో మరి పని అనుభవం ఉన్నవారు కూడా ఈరోజే లాస్ట్ డేటు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 27 ఆపరేటర్ ఉద్యోగాలు. 7వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో మనకు 21 డిప్లొమా టెక్నీషియన్ పోస్టు. డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హులు వీళ్ళు. ఎయిమ్స్ ఢిల్లీలో రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు కూడా మరి పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. మరి ఐఐపిఈలో విశాఖలో కూడా జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ పోస్టులు. బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణులు అర్హులు. ఇవి ప్రధానంగా మనం దరఖాస్తు ఈ పోస్టులన్నిటికీ ఈరోజు చివరి తేదీ. ఆసక్తి కరెంట్ అఫైర్స్. బెంగళూరులో స్కూళ్ళల్లో రోబో టీచర్. అదేవిధంగా డెఫ్ ఒలింపిక్స్లో శ్రీకాంత్కు స్వర్ణం. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అదేవిధంగా బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో మరి బిల్డా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిలానీలో మరి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్లో మనము దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ వచ్చే నెల 5వ తేదీ వరకు. మరి పోస్టులు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి మరి జియో టెక్నికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఎంటెక్, ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ స్కోర్ కలిగి ఉండాలి. వ్యాలిడిటీ మరి అదేవిధంగా గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ళు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడన్గా ఆఫ్లైన్లో
ఉంటుంది. డిసెంబర్ 5 ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్ట్ వేసి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది మనకు ఉద్యోగ సమాచారం. ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్సు ఇచ్చారు. మీరు ఆ వెబ్‌సైట్ అడ్రెస్‌కి వెళ్ళి మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా టీజీసీపీ గెట్ మరి ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల. మరి 24 లోపల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ. 28 సీట్ల కేటాయింపు. కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి. మరి మరి రాష్ట్రంలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సులలో ప్రవేశాల కోసం ఫైనల్ పేజ్ షెడ్యూల్‌ను సిపి గేట్ 2025 కన్వీనర్ పాండురంగారెడ్డి గారు విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 24 తారీఖు వరకు పూర్తి చేసుకోవాలని వెరిఫికేషన్‌కు వివరాలు అభ్యర్థులు నవంబర్ 25న అందుబాటులో ఉంటాయని వెబ్‌సైట్‌లో మీరు పూర్తి వివరాలను అదేవిధంగా చూసుకోవచ్చు. 26, 27 తేదీలో వెబ్ ఆప్షన్‌లు ఎంపిక కోసం అవకాశం కల్పిస్తారు. వెబ్ ఆప్షన్‌ల మార్పులకు చేర్పులు చేసుకోవాలంటే 27న ఒక విండో తెరవబడుతుంది అని తెలపడం జరిగింది. మరి ఈ నెల 28న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీటు పొందిన అభ్యర్థులు నవంబర్ 30 వరకు కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మనకు విద్యా ఉద్యోగ సమాచారంలో ఎన్ఆర్ఎస్సిలో మనకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో కూడా మరి కింద పోస్టుల భర్తీ నోటిఫికేషన్ 13 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ దీనికి బీ డ్రాఫ్ట్ మ్యాను విభాగాలు సివిల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ మరి వీటిలో విభాగాలు ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో ఉంటుంది. నవంబర్ 30 తారీఖు మనకి వెబ్సైట్ యొక్క లింక్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా టీహెచ్డిసిలో మినీ రత్న కంపెనీ టీహెచ్డిసిలో ఇండియా లిమిటెడ్లో కూడా మనకి ఇన్ని పోస్టుల భర్తీకి 5 పోస్టులు ఉన్నాయి. మైన్ సర్వేయర్ కానీ మైన్ జూనియర్ ఓవర్ మ్యాన్ కానీ అర్హతల ఎంపిక తదితరుల వెబ్సైట్లో చూడవచ్చు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి డిసెంబర్ 6 తేదీ చివరి తేదీ. అదేవిధంగా మనకు నేషనల్ హైవేస్లో కూడా నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో మనకు కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. 84 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు మాత్రం డిప్యూటీ మేనేజర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 15 వరకు చివరి తేదీ. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. టెట్ అభ్యర్థులకు ఉచితంగా ప్రాక్టీస్ టెస్ట్లను మరి ఒక వార్త మనం చూస్తున్నాం. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ 2026 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మెరుపు యాప్ ఉచితంగా కూడా మనకు ప్రాక్టీస్ టెస్ట్లను అందిస్తుంది కాబట్టి మెరుపు యాప్. మరి టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది కాబట్టి జనవరి మొదటి వారంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఈసారి డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు కూడా ఈ డేట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రిపరేషన్ వీలుగా మెరుపు యాప్ ఈ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ 21 వరకు నెల రోజుల పాటు ప్రాక్టీస్ టెస్ట్లను మరి ఉచితంగా టెట్ అభ్యర్థులకు అందిస్తుంది కాబట్టి మరి డిసెంబర్ 21 వరకు నెల రోజుల పాటు ఉంటుంది. మరి ఎవరైనా మరి ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. ఏ సమయంలోనైనా ఎలాంటి రిజిస్ట్రేషన్, ఎంట్రీ ఫీజు లేకుండానే ఉచితంగా మనకు వినియోగించవచ్చు. టెట్ నూతన సిలబస్ ఆధారంగా కూడా మరి గతంలో టెట్ పరీక్షల సరళికి అనుగుణంగా నిపుణులైన అధ్యాపక బృందం తయారు చేయబడిందని మరి బిట్ బ్యాగ్ కానీ గత ప్రశ్న పత్రాలు మెరుపు యాప్లో అందుబాటులో ఉంటాయని మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులు సెల్ ఫోన్లలో మెరుపు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇది ప్రధానంగా మరి వార్తల్లో వచ్చినటువంటి వివిధ పత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇది ఇది ప్రధానంగా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవాలి. మరి బెల్ గంట యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందుతారు కాబట్టి ఇంకా మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారము, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం, పూర్తి ఆల్ జాబ్స్కి సంబంధించిన ప్రైవేటు, గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది
సువర్ణ ఒక అవకాశంగా మరి అది భావించవచ్చు. అదేవిధంగా మరి ఇంతవరకు మనము ఈరోజటి దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఓకే. మరి ఒకసారి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. అందరి మిత్రులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.